ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచించండి. ఇంగ్లీష్లో అక్కడ బహుల్డ్ అనే మాట బిహోల్డ్ లేదా బహోల్డ్ అనే మాట అక్కడ వాడారు. దాన్ని హిబ్రూ భాషలో హేన్ అనే పదం ఉపయోగించారు. హేన్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఆగు, థింక్. నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టి, నీ స్థితిగతులన్నీ పక్కన పెట్టి, నీ సవాళ్ళను పక్కన పెట్టి, నీ సమస్యలు పక్కన పెట్టి ఒకసారి ఆలోచన చేయి. స్టాప్ అండ్ థింక్. హెయిన్ అనే మాట ఆ సందర్భంలో వాడతారు. ఒకసారి ఆగండి, ఆలోచన చేయండి అని. ఆ సందర్భాల్లో మనం కూడా నిత్య జీవితంలో ఆలోచించండి అనే మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కంగారు పడి నిర్ణయాలు తీసుకోకండి, కంగారు పడి మాటలు వదలకండి. కంగారు పడి మాటలు మాట్లాడడం ద్వారా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ద్వారా అనేక మంది జీవితాల్లో ఇబ్బందులు వస్తాయి. థింక్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే